ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిస్తాం. అది కానొస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. మీ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట వాస్తవమా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూములు కాజేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? నిజంగా ఎవరైనా ముఖ్యమంత్రి భూములన్నీ తీసుకుని అమ్మేసుకోవడం, మార్కెట్ చేసుకోవడం చేయగలరా? 2019లోనే ఇక్కడ పెడుతున్నాను నేను. నీతి ఆయోగ్ అనేటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక 250 పేజీల ఒక ప్రతిని ప్రతిపాదిస్తూ ముందరకు తీసుకొచ్చింది. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా దాన్ని అమలు చేయాల్సిందే కదా. బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి